హాయ్ వ్యూవర్స్, ఈరోజు కాకినాడలో బంగాళాఖాతం కాకుండా మరో సముద్రం కనిపిస్తుంది. బంగాళాఖాతం ఏంటి? సముద్రం. మరో సముద్రం ఏంటి? జనసముద్రం, జనసంద్రం. ఎక్కడ? జనసేన పార్టీ ఆవిర్భావ సభ, 12వ ఆవిర్భావ సభ. ఈరోజు పర్టికులర్గా ఈ టాపిక్ గురించి నేను ఎందుకు చెప్పాను తెలుసా? మార్చి 14, 2025 గుర్తుంచుకోండి. చరిత్రలో నిలిచిపోతుంది. భారతదేశ చరిత్రలో, తెలుగు రాజకీయ చరిత్ర మలుపు తిప్పబోతూ ఉంది. ఐఎమ్ షూర్ ఈ వీడియో పెట్టిన కాసేపటికి ఎన్నో సంచలనాలు మీరే చూస్తారు, వింటారు. పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి మొన్న కూడా అసెంబ్లీలో చెప్పాడు. ఏమని? మేము ఒక కుటుంబం, టీడీపీ, బీజేపీ, జనసేన కుటుంబం. ఎస్, ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. కింద పడతాం, మీద పడతాం, తిట్టుకుంటాం, అరుచుకుంటాం, అలుగుతాం. కానీ 15 సంవత్సరాల పాటు మేమే మరలా అధికారంలోకి ఉంటాం. ఏ రకంగా? వేరే వారికి ఛాన్స్ ఇవ్వం. ఆ రకంగా పరిపాలన మేము చేస్తాం. జగన్ లాగా అధికారం పోయిందా మరలా వచ్చింది, ఇలా మేము ఉండం. అధికారంలో ఉన్నాం, మరలా మేము అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో అది చేస్తాం. ఏ రకంగా? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, రాష్ట్రానికి చేసిన మంచి చేస్తాం. తద్వారా జనాలే ఎస్ వీళ్ళే ఉండాలి అధికారంలో అని చెప్పేసి కూర్చోబెడతారని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గురించి నేను 4 మాటలు చెప్తాను. 2014 మార్చి 14న ఆ రోజు పవన్ కళ్యాణ్ స్పీచ్ విన్న తర్వాత నేను నా ఫేస్బుక్లో షేర్ చేశాను. మరో చెగువేరను మనం చూస్తున్నామని. 2024 అదే నిజం చేశాడు. ఫిడెల్ క్యాస్ట్రో, రౌల్ క్యాస్ట్రో, చెగువేరా వీళ్ళంతా కలగలిపి క్యూబా కోసం ఇటువంటి పోరాటం చేసినట్టు మనకు తెలుసు కదా. చెగువేరా పాత్ర చాలా చాలా కీలకమైనది. ఈరోజు పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించాలన్నా, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనబడే ఒక వ్యక్తి రాక్షస పాలన అంతమొందించాలి అన్నా, ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చులాటలు అనేవి లేకుండా ఉండాలన్నా, గ్రామ సభలు ఈ దేశానికి సంబంధించి అద్భుతమైనటువంటి స్వరాజ్య సభల్లాగా ముందుకు జరగాలన్నా, ఓలలో కుల మతాలు కాదు ఉండాల్సింది ఐకమత్యంతో అంతా కలిసి అడుగులు వేసి గొప్పగా ముందుకు సాగాలి అన్న, అన్నింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రకమైనటువంటి ఒక అపవాదు ఉండింది బయట. మీరేమింట్లో అబ్బాయి, మీరు ఏ కులం వాళ్ళు, యూరోపాయ్, ఇది పోవాలి. అది పోయిన రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎవడు అడ్డుకోలేడు. ఆల్రెడీ పోయింది చాలా వరకు, ఇంకా ఎక్కడెక్కడ ఉంది, అది కూడా పోయింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తుంది ఏంటి? తను తీసుకున్నటువంటి శాఖలు ఉన్నాయే, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ నీటిపారుదల శాఖ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అటవీ శాఖ, ఇవన్నీ కూడా దేనికి లింక్ అయి ఉంటాయండి? మారుమూల పల్లెలు ప్రాంతాలకు లింక్ అయ్యాయి. అక్కడ వారిలో మార్పు రావాలా, చైతన్యం రావాలా. అలా తీసుకొస్తున్నప్పుడు ఎవరి వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ జనసేన, పవన్ కళ్యాణ్. సో గ్రౌండ్ లెవెల్ నుంచి జనసేన బలోపేతమవుతుంది. అండ్ అందరి మధ్య వచ్చేసి కూడా మనమంతా ఒకటి ఐకమత్య భావన తీసుకొస్తాడు. సో ఓవరాల్గా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఉన్నటువంటి భ్రమలను పోగొడతాడు, భ్రాంతిని పోగొడతారు. వైసీపీ పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల ఇంకా ఎక్కడన్నా ఎవరికన్నా కించిత్తు ఇష్టం, ఒక రకమైన ట్రాప్లో ఉంటే బయటపడతారు. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నేను చెప్తున్నాను కదా, భారీగా చేరుగా ఉండటం ఖాయం. రానున్నటువంటి కనీసం ఒక 10 సంవత్సరాలకు సరిపడా అద్భుతమైన వ్యూహాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఖాయం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్నది ఏ రేంజ్లో జరుగుతుంది ఏంటన్నది మరలా ఈరోజు ఆయన నోటి వెంట వచ్చింది చూడండి. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తిని ఇక జనాల మధ్యకి రాకూడదు, రానివ్వు అని క్లారిటీ ఇస్తాడు చూడండి. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి చేసిన తప్పిదం ఏంటనేది గుర్తు చేయడు. కానీ ఆ పార్టీ పెట్టినప్పుడు ఏం కోరుకొని వచ్చాము, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి, అది కూడా క్లారిటీ ఇవ్వడు. కానీ దానివల్ల మీరు ఏదైతే ఆశించారో ఈరోజు అంతకుమించిన గొప్పది జనసేనలో ఉంది అని చెప్పేసి తన సామాజిక వర్గానికి చెప్తాడు, మెగా ఫ్యామిలీ అభిమానులకు చెప్తాడు. అన్నింటి మించి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజలకు ఈరోజు క్లారిటీ ఇస్తాడు. ఏంటి ఆ క్లారిటీ? ఈరోజు నేను కూడా ఈ వీడియో ఇస్తున్న పవన్ కళ్యాణ్ కోసమో చంద్రబాబు కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ కోసం ఇస్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తాడు. ఏ రకంగా? జనసేన పార్టీ పెట్టింది నా కోసమో మీకోసమో కాదు, మనందరి కోసం, ఈ రాష్ట్ర బాగు కోసం పెట్టామని చెప్పేసి క్లారిటీ ఇస్తాడు. సో వీడియో సింపుల్గా క్లోజ్ చేస్తున్నాను. ఈరోజు మార్చి 14, 2025 మరలా గుర్తుంచుకోండి. రేపు మరలా మాట్లాడదాం. చరిత్రలో నిలిచిపోయే విధంగా పవన్ కళ్యాణ్ యొక్క డెసిషన్స్ ఈరోజు ఉంటాయి. చరిత్రలో నిలిచిపోయే విధంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. అన్నింటికి మించి ఇక జగన్మోహన్ రెడ్డి అనబడేవాడు ఇక మన కళలో కూడా అధికారంలోకి రాలేవరా బాబు అనేటువంటి క్లారిటీ ఈరోజు వచ్చింది. అందులో నో డౌట్.